కర్ణాటక తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ ఏపీలోనూ గత వైభవాన్ని సాధించబోతుందా? రాష్ట్ర విభజన శాపం నుంచి విముక్తి పొందేందుకు ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతి, విశాఖ ఉక్కు వంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి రాహుల్ ప్రియాంకలు హామీలిస్తున్నారా? ఇందుకోసం రాహుల్ ప్రియాంకలు ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటించబోతున్నారా? కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని కబ్జా చేసిన జగన్ కి చెక్ పెట్టేందుకు షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోబోతున్నారా? ఇంతకాలం జగన్ వెనుక నడుస్తున్న కాంగ్రెస్ వాదులందరూ బీజేపీకి ఊడిగం చేస్తున్న జగన్ ని వదిలేసి మళ్లీ కాంగ్రెస్ గూటికి రానున్నారా? దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ ఆపద్ బాంధవుడిగా పేరుగాంచిన డీకే శివకుమార్ ఏపీ కాంగ్రెస్ కి గత వైభవాన్ని తీసుకురానున్నారా? దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ఏపీ కాంగ్రెస్ లోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదిలా ఉండగా రాహుల్, ప్రియాంక గాంధీల నాయకత్వంలో కాంగ్రెస్ విజయాల బాటలో పయనిస్తుంది. రాహుల్ తన భారత్ జోడో యాత్రలో కర్ణాటక కాంగ్రెస్ లో ఉత్తేజాన్ని నింపి బీజేపీ నుండి అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే క్రమంలో రాహుల్, ప్రియాంక గాంధీల ప్రచార హోరుతో రేవంత్ నాయకత్వంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా ఆ పార్టీ వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తన వైభవాన్ని పూర్తిగా కోల్పోయింది. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా కరువైన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ కేడర్ మొత్తం వైసీపీకి మళ్లడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో తన ఉనికిని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్, ప్రియాంకలతో ప్రచారం చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా సహకరించిందని, కానీ ఇప్పటి పాలకులే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ని బీజేపీకి తాకట్టు పెట్టారనే ప్రచారంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ త్వరలోనే ఏపీలో పర్యటించనున్నారని సమాచారం. ఈ పర్యటనలో వారిద్దరూ కొన్ని ప్రధాన సమస్యలపై పోరాటానికి సిద్ధపడినట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తుంది. వాటిలో అమరావతి ఒక్కటే రాజధాని అనే విధానంతో ప్రియాంక గాంధీ అమరావతి ప్రాంతంలో పర్యటించి తమ మద్దతును తెలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాహుల్ ఆధ్వర్యంలో విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించి స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులను, ఉత్తరాంధ్ర ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారని సమాచారం. అలాగే పోలవరం పనులు పూర్తి చేయడం వంటి అంశాలపై కూడా రాహుల్, ప్రియాంకలు దృష్టి పెట్టారని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై తమ సానుకూలతను తెలియజేసే దిశగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ ఆపద్బాంధవుడుగా పేరుగాంచిన డీకే శివకుమార్ ను రంగంలోకి దించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీకి ఊపిరి పొయ్యాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ కుమార్తె, వైటీపీ అధ్యక్షురాలు షర్మిలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఆంధ్రాలో సముచిత స్థానమిచ్చి కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదని సమాచారం. మొదటి నుంచి దక్షిణాదిలో బలంగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో గెలిచి జోరు మీదున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా గత వైభవాన్ని సాధిస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి.